త్వరలో ప్రారంభం కానున్న గణేష్ వేడుకలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో రాచకొండ సిపి సుధీర్ బాబు సమన్వయ సమావేశం నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో గణేష్ ఉత్సవ నిర్వాహకులు ఎదుర్కొనే సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గణేష్ మండపాల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, మండపాల్లో డీజే ఏర్పాటుకు అనుమతి లేదని సిపి స్పష్టం చేశారు. గణేష్ మండపంలో రోజంతా వాలంటీర్లు తప్పనిసరిగా ఉండే విధంగా చూడాలని, రాత్రి సమయంలో కనీసం 3 ఉండేలా చూసుకోవాలని చెప్పారు. భక్తుల సందర్శనను దృష్టిలో ఉంచుకుని మండపాల్లో క్యూ లైన్లను ఏర్పాటు చేసేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వేడుకల్లో ఎక్కడా శాంతి భద్రతల సమస్య రానివ్వవద్దని సిపి సూచించారు. ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని, ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు జరిగేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు. గణేష్ విగ్రహాల ఏర్పాటుతో పాటు నిమజ్జనం ప్రణాళిక ప్రకారం జరిగేలా ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని పోలీస్ శాఖ కృషి చేస్తోందని, అందుకు కమిటీల నిర్వాహకులు కూడా సహకరించాలని సిపి సూచించారు. సమీపంలో ఉన్న చెరువు లేదా కుంటల లోతును బట్టి విగ్రహాల ఎత్తును నిర్ణయించి ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. నిమజ్జనోత్సవానికి అవసరమైన పోలీస్ బందోబస్తు, స్విమ్మర్స్, నిమజ్జనానికి వినియోగించే క్రేన్స్, లైటింగ్స్, సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. గణేష్ నవరాత్రోత్సవాల ఏర్పాట్ల నిర్వహణ, భద్రతకు సంబంధించిన రాచకొండ పోలీస్ అధికారులు, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక శాఖ, నీటిపారుదల శాఖ, వైద్య శాఖ, విద్యుత్, రవాణా తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. అవసరమైన మేరకు అన్ని శాఖల అధికారుల ఫోన్ నంబర్లతో కూడిన బుక్లెట్లను త్వరలోనే గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులకు అందిస్తామని పేర్కొన్నారు. వీరందరితో కలిసి సమన్వయం చేసుకుంటూ శాంతియుతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు సజావుగా జరుపుకునేలా చూడాలని ఆయన కోరారు.